రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గురుకులాలు పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం పైన విషయమైనటువంటి కార్యక్రమం ఉంటుందో ఒక పథకం ప్రకారం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో కుట్ర జరుగుతా ఉన్నది. ఏం మాడదు కొంచెం సోయి ఉండాలి నీకు. నిన్న ఆ దేవరకొండల ఫుడ్ పాయిజన్ అయి నిన్న కూడా హాస్పిటల్ పడ్డారు. సిగ్గులే కూడా మళ్ళీ మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు. నీకు ఆ దేవరకొండ ప్రజలు దేని కోట్లు వేసిరో కూడా అర్థమవుతలేదు ఇప్పుడు. చేతగాక మీకు ఫుడ్ బోగట్టడానికి చేతగాక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినాడు. నువ్వు చూసినావు. ఆధారం ఉంటే బయట పెట్టరాదు మరి. నీకు చేతగాక నువ్వు బోగట్టడానికి చేతగాక పిల్లలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిండు. దిగిపో నువ్వు రాజీనామా చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆడు ఎమ్మెల్యే చెయ్యాడా. సోయి లేకుండా జ్ఞానం లేకుండా ఇంకా మాట్లాడతారు పిల్లలతో రాజకీయం. అన్నం పెట్టిన చేతగాని సౌటలు మీరు మీ ప్రభుత్వం మీ పార్టీ మీరు ఎలా మాట్లాడతారు. పిల్లల ప్రాణాలతో రాజకీయం చేస్తారు. సిగ్గుశరం ఉండాలి మాట్లాడుతుంది ఇట్లా. మీకు ఇబ్బందికరంగా అనిపించచ్చు మా మాటలు, కానీ 100% నిజం ఇది. పిల్లలు నిన్న కడుపు పట్టుకొని వాళ్ళకు ఏంది డిహైడ్రేట్ అయిపోయిందంట బాడీ అంతా. 3 రోజులకి అన్నం లేకుండా. అన్నం పెడదని చెప్తారా ఎవరన్నా? పాపాత్ములు అన్నంలో విషం పెడతారా ఎవరన్నా? నీ కాంగ్రెస్ పెడుతుంది కావచ్చు. ఇప్పుడు మావోయిస్టులు చంపుతలేదు. విషాలు పెట్టి విషాహారం పెట్టి మత్తు పెట్టి దొరకబట్టుకొని చంపిస్తలేరు. గట్లా చేస్తారేమో మీరు. ఎవరు సోయి ఉన్నోళ్ళు కడుపు కన్నం తింటోళ్ళు ఎవరు అట్లాంటి పనులు చేయరు. ఇక నువ్వు వీక్ కట్టకట్టింది ఏం లేదు. దేవరకొండకు నువ్వు గెలిచినాక నీ కళ్ళ ముంగలే కనపడుతూ ఉన్నాయి రిజర్వాయర్లు. అవి నింపు దమ్ము ఉంటే. ఆ గొట్టెముక్కలో ఉంది, ఆ సిగరాజపల్లి ఉంది, అవన్నీ ఉన్నాయి నింపు. ఆ దేవరకొండకు నీళ్ళు తీసుకురా. ఫ్లోరైడ్ సమస్యను అజ్జయ్ పక్కనంగా డిండి పోతుంది. నీళ్ళు లేనికి చేత కాదు. నీ ముఖ్యమంత్రి కాడుకోనికి దమ్ము లేదు. పోయి మాట్లాడవు. నువ్వు వచ్చి వచ్చి కూర్చొని ఈ పనికి వాళ్ళని ముచ్చట్లు చెప్తావు. నువ్వు దీనికే వానికి వస్తావు. ఇక మళ్ళీ గెలుద్దు ఆగు దేవరకొండలా. మళ్ళీ గెలుద్దు. నువ్వు ఎమ్మెల్యేవు నీదో కథ పనికి వాళ్ళని.